మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ ఖమ్మం మధ్య గ్రీన్ఫీల్డ్ హైవేకు సంబంధించి భూసేకరణ పనులు ఈ ఏడాది మార్చి నాటి కొలికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం నుంచి విజయవాడ సమీపంలోని జక్కంపూడి వరకు 29 కిలోమీటర్ల పొడవును నిర్మించే 4 వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణ పనులు కీలక దశలో ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జీ కొండూరు, విజయవాడ రూరల్ మండలాల మీదుగా ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే 165G వస్తుంది. ఈ 3 మండలాల పరిధిలో మొత్తం 300 ఎకరాల భూములు అవసరం కాగా ఇప్పటి వరకు 34 ఎకరాలు సేకరించారు. ఇంకా 244 ఎకరాల మేర భూములను సేకరించాల్సి ఉండగా ఈ భూములను కూడా సేకరించడానికి తుది అంకానికి చేరుకుంటోంది. అవార్డులను వరుసగా పాస్ చేస్తుండటంతో పాటు పరిహారానికి సంబంధించిన ప్రతిపాదనలను NH అధికారులకు పంపుతున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడానికి ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పూర్తయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. భూసేకరణ కొలిక్కి వచ్చిందంటే గ్రీన్ఫీల్డ్ హైవేకు టెండర్లు పిలవడమే తరువాయి. విజయవాడ నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా పలు ప్యాకేజీల్లో పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మం నుంచి విజయవాడ 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ హైవే ఏ గ్రామాల మీదుగా వెడుతుందో తెలుసుకుందాం. ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు గంపలగూడెం మండలం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. గంపలగూడెం మండలంలో తునికిపాడు గ్రామం నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతుంది. జీ కొండూరు మండలం పరిధిలో మునగపాడు, గడ్డమణుగు, కొండూరు, పేత్రంపాడు, గంగినేనిపాలెం, తెలదేవరపాడు, చెరువు మాధవరం, పినపాక, కవులూరు గ్రామాలతో పాటు విజయవాడ రూరల్ మండల పరిధిలోని పైడూరుపాడు గ్రామం మీద నుంచి జక్కంపూడి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. జక్కంపూడి నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే విజయవాడ బైపాస్కు అనుసంధానమవుతుంది. విజయవాడ బైపాస్ రాకముందు దీన్ని NH 65కు నేరుగా అనుసంధానించాల్సి ఉంటుంది. విజయవాడ బైపాస్ కారణంగా గ్రీన్ఫీల్డ్ హైవే నిడివి తగ్గించారు. విజయవాడ బైపాస్కు అనుసంధానం చేయడం వల్ల అది గొల్లపూడి దగ్గర NH 65ను అనుసంధానం చేస్తుంది. దీంతో గ్రీన్ఫీల్డ్ హైవేకు 2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేసే పని లేకుండా పోయింది.